హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? తిరుపతిలో శ్రీ కోదండరామస్వామి గుడి దగ్గర ఆ పుష్కరిణి ఉంటుందన్నమాట. స్వామివారి పుష్కరిణి ఎంత బాగుంటుందో తెలుసా? చూడు, చక్కగా ఉంటుంది ప్లేస్ అయితే. మేము మా బాబుని అండ్ మా బావ కొడుకుని తీసుకుని వెళ్ళామన్నమాట. మార్నింగ్ వెళ్ళాము. టైమింగ్ ఉంటుంది మార్నింగ్ 5 నుండి ఈవినింగ్ వరకు ఉంటుంది అనమాట. ఇక్కడంతా ఎంట్రీ ఫ్రీనే అండి, టికెట్ ఏముండదు. ఫ్రీగా అంతా తిరగచ్చు అనమాట. వాకింగ్ చేసుకోవచ్చు, ఎక్సర్సైజెస్, యోగాస్ కూడా చేస్తారు ఈ పుష్కరిణి దగ్గర అయితే. చూడండి ఎంత బాగుంటుందో, చాలా స్పేషియస్గా ఉంటుందన్నమాట లోపల. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే వావ్, ఎంత బాగా అనిపించింది తెలుసా అండి. ఫస్ట్ టైం నేను ఇంత స్పేషియస్లో, ఇంత గ్రీనరీ, ఎంత బాగుంది తెలుసా. నేచర్ అయితే చాలా అందంగా ఉంది. ఎలాంటి చెట్లు ఉన్నాయి, డిఫరెంట్ చెట్లు ఉన్నాయన్నమాట. పూల చెట్లు అయితేనేమి, పండ్ల చెట్లు చాలా బాగున్నాయి. ఇక్కడ రేర్ ట్రీస్ కూడా ఉన్నాయి లోపల. ఇక్కడ మనం ఎంటర్ అవుతూనే రైట్ సైడ్ కృష్ణుడి స్టాచ్యూ ఉంటుంది అనుకుంటాను. ఈ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి మా బాబుని తీసుకెళ్లి కృష్ణుడు వేషం వేసి ఫోటో తీసుకుందామని చెప్పి తీసుకెళ్ళాం అనమాట. అక్కడ మా బాబుని పెట్టి ఫోటో తీస్తున్నాము. అంటే చుట్టూ కట్టారని దిమ్మిలాగా, అది ఉంటుంది. లోపల కూడా వెళ్ళలేము. మేము బయట నుండి మా బాబుకి ఫోటో తీస్తున్నాం అనమాట. ఒక ఆయన ఏజ్ ఎక్కువే ఉంటుంది. ఆయన చూసి ఏమన్నారంటే, అక్కడ తీసుకోవద్దు ఫొటోస్ అన్నట్టు కొంచెం ర్యాష్గా చెప్పారనమాట. ఆయన చెప్పడం కరెక్టే, కానీ చెప్పే విధానం అయితే అసలు కరెక్ట్ కాదండి. సో ఆ రోజు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇంక మాకు వెళ్ళకూడదని డిసైడ్ అయ్యామన్నమాట. మళ్ళీ మా బాబు వాళ్ళు ఏడుస్తుంటే తీసుకెళ్ళాము, తప్పలేదు. ఇంకా చూసారా, ఇలాంటి వాళ్ళు మన చుట్టుపక్కల చాలా మంది ఉంటారు. మనం ఏం చేస్తున్నా కూడా అస్సలు మనం సపోర్ట్ చేయరు, తొక్కేయాలని చూస్తుంటారనమాట. యూట్యూబ్ ఛానల్ పెట్టినా ఇంకేదైనా కానీ మన లైఫ్లో సెటిల్ అవ్వాలని చేస్తూ ఉంటాం కదా, ఆ పనులకన్నీ అడ్డు రావాలనుకుంటారు. కానీ వాళ్ళు చెప్పడం ఏదైతే ఉందో అది మనం మంచి కోసం చెప్పినా, ఎలా మనం తొక్కేయాలని చెప్పినా కూడా మనం చేసేది మనకు కరెక్ట్ అనిపిస్తే చాలండి. ఇలా చెప్పే వాళ్ళ మాట వినుకుంటూ పోతే మన లైఫ్లో ఎప్పటికీ సెటిల్ కాలేము, ఖాళీగానే ఉండిపోతాము, ఏమీ సాధించలేం. మళ్ళీ వాళ్ళే మనల్ని డిస్కరేజ్ చేసి మనం ఖాళీగా ఉంటే ఏమంటారు తెలుసా? ఖాళీగా ఉంది, ఏం చేసావు నువ్వు చదివి అని చెప్పి అంటారనమాట. వాళ్ళ వల్లే మన లైఫ్ పోతుంది. కానీ మళ్ళీ తిరిగి వాళ్ళే మనల్ని ప్రశ్నిస్తారు, ఇలా ఖాళీగా ఉన్నారు, వాళ్ళ వల్ల ఏం కాదు అని చెప్పి. మనం వాళ్ళ స్టేజ్కి వెళ్ళలేం కదా, మనం వాళ్ళకన్నా తక్కువ స్టేజ్లోనే ఉంటాము. సో అప్పుడు మనల్ని వాళ్ళు చాలా మాటలు మాట్లాడేస్తారు. ఏది వాళ్ళ మాటలు విని మన పనులు మనం మానుకుంటే ఏమి సాధించలేం. ఏదో ఒకటి చేస్తూ పోతూ ఉండాలి, మనకు కరెక్ట్ అనిపిస్తే చాలు. ఇంకా ఈ పుష్కరిణిలో నేచర్ అంటే ఇంకా సూపర్ అనే చెప్పాలి. చూసారు కదా ఎంత బాగుందో నేచర్. మీరు నెక్స్ట్ టైం తిరుపతికి వెళ్ళినప్పుడు ఈ కోదండరామస్వామి పుష్కరిణి ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా బాగుందండి. ఓకేనండి, హ్యాపీ సండే, బాయ్ బాయ్, టేక్ కేర్, జై శ్రీరామ్. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.